నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం భవనం, ఆరోగ్య ఉప కేంద్రం, నూతన భవనాల ప్రారంభోత్సవాలను రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, స్థానిక సర్పంచ్ ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుప్పాల గంగారం, నిజామాబాద్ మేయర్ తుల ఉమారాణి రమేష్, ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, ఉప సర్పంచ్ కమలాబాయి, వార్డు మెంబర్ కోటగిరి సతీష్ కుమార్, కోటగిరి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బర్ల మధుకర్, వివిధ గ్రామాల సర్పంచులు, కొత్తపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కోటగిరి సుదర్శన్, ఉపాధ్యక్షులు ఇట్టే బాలయ్య, ముదిరాజ్ కమిటీ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు, మైనార్టీ నాయకులు, మండలంలోని వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సంఘం లేదు సార్, మాకు ఒక్క దాంట్లోనే మేము మీటింగ్ పెట్టుకోవడం మాది వాళ్ళు అన్ని ఒక్కసారి అయిపోతున్నాయి అని మేము ఒక్కసారి మాట అడగమని కాదనకుండా దానికి వెంటనే స్పందించి 10 లక్షలు ఇచ్చిన ఘనత సారది. అదేవిధంగా మరియు కొంతమంది వెళ్ళి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సోదరులు శ్రీ సుదర్శన్ గారికి, ఈనాడు నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజ్ గారికి, మొదటిసారిగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ముదిరాజ్ వర్గం నుంచి మేయర్ పదవిని అధిష్ఠించినటువంటి నాకు కూతురు సమానురాలు శ్రీమతి తుల ఉమారాణి రమేష్ గారికి, అదేవిధంగా కరాటే రమేష్ గారికి, డాక్టర్ సమత గారికి, మన మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, గత 40 సంవత్సరాలుగా నా కష్ట సుఖాల్లో పాల్గొంటున్నటువంటి బిడ్డ, నా కొడుకు సమానులు నీరెడ్డి గంగాధర్ గారికి, మరొక పెద్దలు కోటగిరి పోతంగల్ మండలాలలో సౌరుదైనటువంటి పోతంగల్ నివాసి గంధం పవన్ గారికి, ఇప్పుడు సోదరులు ఉత్సాహవంతులు మనందరినీ వేదిక మీదకి ఆహ్వానించి వేదికను సక్రమంగా నడుపుతున్నటువంటి కప్ప గణేష్ గారికి, మన మార్కెట్ కమిటీ కోటగిరి అధ్యక్షులు సోదరులు గాయక్వాడ్ హనుమంతు గారికి, మన తహసీల్దార్ గంగాధర్ గారికి, పంచాయతీరాజ్ అధికారులకు, ఏఈలకు, డిప్టీలకు, వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్లందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముదిరాజు పెద్దలకు, పరిసర గ్రామాలకు వచ్చినటువంటి ముదిరాజు నాయకులకు, మన కొత్తపల్లి ముదిరాజు ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నాయక నమస్కారాలు. మన సుదర్శన్తో పాటు మన ముదిరాజు పెద్దలు వచ్చి, సార్ మీరు ఇచ్చినటువంటి ఆ ఫంక్షన్ హాల్ను ప్రారంభించుకుంటే మేము చిన్న చిన్న పండుగలు చేసుకుంటాం, మరి మేము ప్రారంభించేంత వరకు చేసుకోవద్దు అనుకున్నామని వారు ఒక మాట అంటే, నేనంటే ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తారు, మరి ప్రారంభోత్సవాని కోసమే మీ ఫంక్షన్లు ఆగిపోతుంటే అది కరెక్ట్ కాదు, కాబట్టి నేను ఎల్లుండే వస్తాను. శనివారం రోజు మంచి రోజు ఉంది, స్వాతి నక్షత్రం విద్య మంచి రోజు కాబట్టి వస్తానని చెప్పి ఈరోజు రావటం చాలా బ్రహ్మాండంగా. మేము 20 లక్షల రూపాయలు ఇస్తే మీరు కష్టపడి
63 ఫీట్ల పొడవుతోటి 41 ఫీట్ల వెడల్పుతోటి వధూవరుడు పిల్లగానికి రూములతో పాటు చక్కటి కళ్యాణ మండపాన్ని ఫంక్షన్ హాల్ని నిర్మించుకున్నటువంటి కొత్తపల్లి ముజరాజ్ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. నేను భూమి పూజ చేసిన రోజు కూడా ఇదే విధంగా ఆడబిడ్డలు వచ్చారు మంగళాలతో పట్టుకొని. ఈరోజు కూడా మంగళాలతో మాకు ఆశీర్వదించినటువంటి మా ముదిరాజు ఆడబిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. చాలా చక్కగా నిర్మించుకున్నారు. ఇక్కడ మా గ్రామ అధ్యక్షుడు సుదర్శన్ గారు ఫంక్షన్లు చేసుకుంటా అంటారు, మరి ఏదైనా కాలకృత్యాలకు ఇబ్బంది అవుతుందేమో. మగవారైతేనే వెంటనే పోతారు, కానీ ఆడబిడ్డలు వస్తే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పిల్లలకు ఆడబిడ్డలకు కాలకృత్యాలకు ఇబ్బంది అవుతుందని ఒక 5 లక్షల రూపాయలు టాయిలెట్స్ కోసం మంజూరు చేయమని అడిగారు. తప్పనిసరిగా అది నిజమైనటువంటి కోరిక, అవసరం ఉన్నటువంటి పని కాబట్టి వెంటనే నేను 5 లక్షల రూపాయలు మీకు టాయిలెట్స్ కోసం మంజూరు చేస్తానని చెప్పేసి కూడా ఇంటలేవు, నువ్వు ఇంటలేవు, మేము నగదు మాట్లాడుతూ నువ్వు ఉద్ధరిస్తున్నావు. నువ్వు అడిగిన దానికి 5 లక్షల రూపాయలు టాయిలెట్స్ కోసం మంజూరు చేస్తానని చెప్తాను. నీ కోరిక కాదు, మా ఆడబిడ్డల కోరిక కూడా, అవసరం కూడా. మొగలైతే ఎక్కడ పోతాం, ఆడబిడ్డలు పోలేదు కదా, కాబట్టి వాళ్ళ కోసం కట్టాలి. ఎందుకంటే ఫంక్షన్ అయినప్పుడు చాలా మంది వస్తారు కాబట్టి వెంటనే మంజూరు చేస్తామని తెలియపరుచుకుంటూ, మన గంగన్న అంజర్గా సర్పంచ్, మాజీ సర్పంచ్, ఎందుకంటే రమేష్ గారు గెలవాలి. మా గంగాధరు పోరాట యోధుడు, చాలా మంచిగా గ్రామంలో సేవలు అందిస్తాడు. ఆయన సర్పంచ్ అయ్యిండు, భార్య సర్పంచ్ అయింది, కొడుకు సర్పంచ్ అయ్యిండు, మళ్ళీ ఇప్పుడు కొడుకు సర్పంచ్ అయ్యిండు. అంటే ఒకటే గ్రామంలో ఆ కుటుంబం నుంచే సర్పంచులు ఎన్నుకోబడుతున్నారంటే ఆయన నిజాయితీ గల సేవ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఎన్నుకోబడుతున్నారు. చాలా బ్రహ్మాండంగా